నదీ తీరం వద్ద ఒక బిడ్డను కాపాడేందుకు శివగామి గట్టిగా నదిని దాటుతుంది. ఆమె చేతిలో శిశువు ఉంది. అలలతో పోరాడుతూ చివరకు అతడిని రక్షిస్తుంది. ఈ బిడ్డే శివుడు అమరేంద్ర బాహుబలి కుమారుడు. సీన్ బిడ్డ పెద్దవాడవుతాడు. గిరిపర్వతం కింద ఉన్న గిరిజన గ్రామంలో పెరుగుతాడు. శివుడు ఎప్పుడూ ఆకాశాన్ని చూసి, నా లోకం ఎక్కడో ఉంది అని కలలు కంటాడు. కొండను ఎక్కాలనే తపనతో ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు శివుడు అడవిలో ఒక ముద్ర వేసిన గుర్తు చూస్తాడు. అది మహిష్మతి రాజ్యానికి చెందిన తిరుగుబాటు గుంపు వారిది. అక్కడే అతడు ధైర్యవంతురాలైన అవంతికను చూసి మైమరచిపోతాడు. అవంతిక శివుడిని తొలుత శత్రువుగా భావిస్తుంది. కాని అతని సాహసం చూసి ప్రేమలో అవంతిక తన ప్రమాణం చెబుతుంది. మహిష్మతిలో బంధింపబడి ఉన్న దేవసేనను విముక్తి చేయాలి. శివుడు ఆ బాధ్యతను తన భుజస్కందం మీద వేసుకుంటాడు. శివుడు మహిష్మతిలోకి అడుగుపెడతాడు. అక్కడ పెద్ద పటాకీ ఉత్సవం జరుగుతుంది. బల్లల్లో, విగ్రహాల్లో, శిల్పాల్లో ఒకే ఒక హీరో భల్లాలదేవ. శివుడు ఆ విగ్రహాన్ని కూల్చేస్తాడు. ప్రజలు ఆశ్చర్యపోతారు. గోడలలో గొలుసులతో కట్టబడి ఉన్న వృద్ధురాలు దేవసేన. ఆమె శివుడిని చూసి కళ్లలో వెలుగు నింపుతుంది. నా కొడుకు వచ్చాడు అని మనసులో భావిస్తుంది. కట్టడమంతా కదిలిపోతుంది. సైన్యం చేరుతుంది. కట్టెలోంచి పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. శివుడు తన సాహసంతో అందరినీ ఓడిస్తాడు. చివరికి కట్టప్ప శివుడిని చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. కట్టప్ప కన్నీళ్లతో గతాన్ని చెబుతాడు. మహిష్మతిలో ఇద్దరు యువరాజులు అమరేంద్ర బాహుబలి మరియు భల్లాలదేవ. ఇద్దరూ యుద్ధంలో ధైర్యవంతులు. ప్రజల మనసు గెలిచింది బాహుబలి. ఒకరోజు బాహుబలి యాత్రలో దేవసేనను కలుస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. కాని భల్లాలదేవ కూడా దేవసేనను కోరుకుంటాడు. రాజమాత శివగామి దేవసేనను భల్లాలదేవతో వివాహం చేయాలని నిర్ణయిస్తుంది. కాని దేవసేన స్పష్టంగా చెబుతుంది, నాకిష్టమైనవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. దీంతో రాజమందిరంలో ఘర్షణ మొదలవుతుంది. భల్లాలదేవ తన తండ్రి బిజ్జలదేవతో కలిసి కుట్రలు పన్నుతాడు. బాహుబలి ప్రజల మనసు గెలుస్తున్నాడని అసూయపడతాడు. చివరికి శివగామి హృదయంలో భల్లాలదేవ వలవేసి బాహుబలిని రాజ్యభ్రష్టుడిగా చేస్తాడు. రాజమందిరంలో దేవసేనను అవమానిస్తారు. ఆమెను గొలుసులతో బంధిస్తారు. బాహుబలి అయినా ఆమె పక్కనే ఉంటాడు. శివగామి ఆజ్ఞతో కట్టప్ప బాహుబలిని చంపుతాడు. కట్టప్ప కన్నీళ్లతో, బాహుబలి, నువ్వు నా రాజు, కాని నేను ఆజ్ఞకు బానిస. రాజ్యం చీకటిలో మునిగిపోతుంది. కథ విని శివుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. భల్లాలదేవను ఓడించి నా తల్లి దేవసేనకు న్యాయం చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తాడు. మహిష్మతి రాజ్య గోడల వద్ద భారీ యుద్ధం మొదలవుతుంది. శివుడు తన తండ్రిలాగా గర్జిస్తూ పోరాడుతాడు. కట్టప్ప, అవంతిక, గిరిజనులు అందరూ అతనికి తోడవుతారు.